మద్యం కుంభకోణం ఒక విధంగా చెప్పాలంటే వైసీపీని కుదిపేస్తుందని చెప్పొచ్చు. జగన్ అన్ని రకాలుగా ఇరుక్కుపోయారు. జగన్ మనుషులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పులు అరెస్ట్ అవ్వటం జగన్ రెడ్డికి అస్సలు మింగుడు పట్టడం లేదని చెప్తున్నారు. వాళ్ళ అరెస్ట్ వార్త తిరిగిగానే బెంగళూరుకి వెళ్ళిపోవడమే అందుకు తార్కాణం. అసలు స్కామే జరగలేదని, ఇది చంద్రబాబు కుట్రని గత వారం రోజులుగా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాయించారు. కానీ జనం అయితే నమ్మే పరిస్థితి కనిపించకపోవడంతో నాయకులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. జనం మాత్రం మద్యం ముడుపులు తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళాయని, అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అని చాలా బలంగా నమ్ముతున్నారు. ఇది 3,500 కోట్లు స్కామ్ కాదు, ఇంకా ఎక్కువని, ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం 18,000 కోట్లని అంటున్నారు. ఒక్క దుబాయ్కే 3,000 కోట్ల రూపాయలు పంపారని ఎంపీ కృష్ణదేవరాయలు పార్లమెంట్లో గతంలోనే చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు అమిత్ షాకి ఇవ్వడంతో ఈడీ విచారణకు ఆదేశించారు. ముడుపుల్లో మొత్తం 10% ముడుపులు కలెక్ట్ చేసిన వాళ్ళు, డబ్బును జగన్ రెడ్డికి చేర్చిన వాళ్ళు తీసేసుకున్నారని సిట్ చెప్తుంది. మిగిలిన 90% ముడుపులు జగన్కి చేరాయని సిట్ ఆధారాలు కూడా సేకరించింది. అంటే సుమారు 3,100 కోట్ల రూపాయలు జగన్కి అందాయన్నది వాళ్ళ దగ్గరున్న పక్కా సమాచారం. అసలు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఈ కేసు భాగవతం మొత్తం ఎప్పుడో చెప్పేశారని వాళ్ళ స్టేట్మెంట్లు జడ్జి ముందు రికార్డ్ చేయడం కూడా జరిగిపోయింది. ఈ రోజు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కస్టడీలను సిఐడి కస్టడీ కోర్టుకి ఇస్తే అప్పుడు ఈ నలుగురు నుంచి సిట్ రాబట్టే సమాచారం ఎంతో కీలకం. ఎందుకంటే సిట్ ఈ స్కామ్ ఎలా జరిగిందో తెలుసు, ఎవరు చేశారో తెలుసు, ఎంత డబ్బు వచ్చిందో కూడా తెలుసు. ఇప్పుడు సిట్కి తెలియాల్సింది ఎవరి కోసం చేశారు, ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు అనేది వీళ్ళు కన్ఫెస్ చేయాలి. వీళ్ళ నోటి వెంట జగన్ రెడ్డి పేరు వచ్చిన మరోక్షణం జగన్ జైలుకు వెళ్ళటం గ్యారంటీ.